ఫస్ట్ ఉసిరికాయలను కడుక్కొని నీటిలో, ఆ తర్వాత కుక్కర్లో ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. చెన్ని ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని ఆ తర్వాత ఉసిరికాయలు నీట్గా కడిగేసి దాని మీద పెట్టుకోవాలి. ఆ విధంగా కడుక్కొని దాన్ని ఆవిరికి ఉడికించాలి సిమ్లో. గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి. నేనైతే ఉసిరికాయ ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. బీపీ, షుగర్, కంటికి, చర్మానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మూత పెట్టుకొనేసి ఆ తర్వాత చాకుతో అయినా స్పూన్తో అయినా ఉడికిందో లేదో చూసుకోవాలి. నేనైతే చాకుతో చూసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా గింజలు తీసేసి దానిలో మెత్తగానే లేదో ఇలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చాలా మంచిగా ఉడికినాయి ఫ్రెండ్స్, మెత్తగా. తర్వాత పప్పు దువ్వ ఉంటుంది కదా, పప్పు రుబ్బేది, దానితోటి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని మెత్తగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మెత్తగా చూసుకొని ఆ తర్వాత మెత్తగా అయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని కడాయిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. దాని పదన ఉంటుంది కదా, పదన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దాచిన చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మిరియాలు వేసుకోవాలి. మీరు తగినంత వేసుకోవాలి క్వాంటిటీలో. నేను కొంచెం ఎక్కువ కారం తింటాను కాబట్టి మిరియాలు వేసుకున్నాను. దూరగా వేయించుకోవాలి మొత్తం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. తర్వాత జీరా 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. తర్వాత మంచిగా వేయించుకొని ఆ తర్వాత సోంపు కూడా వేసుకున్నాను తగినంత. మంచిగా వేయించుకొని మిక్సీ జార్లో పట్టుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి, షుగర్కి, బీపీకి, కళ్ళకి, చర్మానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తయారు చేసుకుంటే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఆ తర్వాత ఆవు నెయ్యి తీసుకోవాలి. మంచిగా వేడెక్కాక ఆ తర్వాత ఇందాక తురిమినాం కదా, అది అందులో మిశ్రమాన్ని వేసుకోవాలి.